Hello aspirants, welcome back. So in this video, we'll be discussing TCS Ninja interview, my personal experience in Telugu. If you are not a Telugu speaker, I've already made the same video in English. I'll be putting the link in the description. So if you want the same video in English, you can check it out. Okay. So in this video, let's continue with Telugu. So నేను recent గా 27th ఆఫ్ మే హ్యావ్ అటెండెడ్ దిస్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ. అప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం ఎలా ఉంది, లైక్ ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూ హాల్ వరకు ఎలా వెళ్ళాం, అక్కడ ప్రాసెస్ ఎలా ఉంది, ఏమేం చేయమని చెప్పారు, తర్వాత ఇంటర్వ్యూ ఎలా అయింది, తర్వాత ప్రాసెస్ ఎలా ఉంది, అదంతా మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐల్ బి షేరింగ్. అండ్ అందరికీ ఆల్ ఓవర్ అక్రాస్ ఇండియా ఇలానే ఉంటుందని రూల్ ఏమీ లేదు, కానీ మేబీ మీకు జస్ట్ ఒక ఐడియా వస్తుంది. సో దట్ ఓకే, ఎగ్జామ్ హాల్కి ఇలా వెళ్ళిన తర్వాత ఇలా అవుతుందేమో, ఇలా అవుతుందేమో, ఈ టైంలో ఇలా ప్లాన్ చేసుకుందామని మీకు ఒక బేసిక్ ఐడియా వస్తే దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుందని వాంటెడ్ టు షేర్ ఆల్ ఆఫ్ దాట్ యాజ్ వెల్ అలాంగ్ విత్ ద క్వశ్చన్స్ వాట్ ఎవర్ నాకు ఎగ్జామ్లో ఎలా అడిగారో అదంతా చెప్తూ. ఓకేనా? సో ఈ వీడియోలో విల్ బి డిస్కసింగ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఎలా ఉండింది, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఫస్ట్ నుంచి వెళ్ళడం అదంతా ఎలా అయింది, లొకేషన్ ఎక్కడ, క్వశ్చన్స్ ఆస్క్డ్ అండ్ ఆల్సో మై బ్రాంచ్. బికాస్ సమ్ టైమ్స్ సిఎస్సి ఐటీ వాళ్ళకి, ఈసీ ట్రిపుల్ ఈ వాళ్ళకి ఇంటర్వ్యూ డిఫరెంట్గా ఉండొచ్చు. సిఎస్సి ఐటీ వాళ్ళకి కొంచెం ఇంకా డెప్త్లో అడగచ్చు. ఈసీ ట్రిపుల్ ఈ లేదంటే ఇంకా అదర్ బ్రాంచెస్ ఎవరైనా నాన్ ఐటీ బ్రాంచెస్ వాళ్ళకి ఇంకొంచెం కంపారిటివ్లీ ఈజీగా అడగొచ్చు. లేదంటే సిఎస్సి వాళ్ళకి ఎక్కువగా పైథాన్ కానీ ఏదైనా లాంగ్వేజెస్ మీద వాటి మీద క్వశ్చన్స్ అడగొచ్చు. ఈసీ ఆర్ సమ్ అదర్ బ్రాంచెస్ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్కువ క్వశ్చన్స్, లేదంటే వాళ్ళ పర్సనల్ కాన్ఫిడెన్స్ చెక్ చేస్తూ అండ్ వాళ్ళు నేర్చుకున్న లాంగ్వేజ్ లోనే ఎక్కువ క్వశ్చన్స్ అడగడం, అన్ని టాపిక్స్ కాకుండా వాళ్ళకి ఏమొచ్చో అందులోనే మంచిగా క్వశ్చన్స్ అడగడం, అలా ఏమైనా చేయొచ్చు. అది కూడా ఒక ఛాన్స్ ఉంది. అందుకనే మీరు ఏదైనా వీడియోస్ చూస్తున్నప్పుడు ఇలా ఇంటర్వ్యూవి అది కూడా ఒకసారి చూసుకోండి. వాళ్ళ బ్రాంచ్ ఏంటి అని చెప్పి. సో దట్ మీకు జస్ట్ ఒక బేసిక్ ఐడియా వస్తది. ఓకే, నా బ్రాంచ్ ఇది కాబట్టి నేను ఇంత చదివితే సరిపోదు, ఇంకా చదవాలి. లేదా నా బ్రాంచ్ ఇది కాబట్టి నా బ్రాంచెస్ వాళ్ళకి ఇలానే అడుగుతున్నారు జనరల్లీ. సో నేను ఈ లెవెల్ వరకు చదివితే చాలు, ఇందులో కాన్ఫిడెంట్‌గా చదువుతాను రాదర్ దాన్ డెప్త్‌గా ఎళ్లి అన్నీ మర్చిపోవడం కంటే. ఓకే. సో ఈ క్లారిటీ మీకొస్తది. సో ఏదైనా వీడియో చూసినప్పుడు రోల్ అండ్ బ్రాంచ్ కూడా మీరు చూసుకోండి. దాన్ని బట్టి మీకు ఐడియా వస్తది. ఓకే. ఫైన్. సో ఇంటర్వ్యూ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫస్ట్ నా రోల్ వచ్చి నింజా రోల్ ఐవ్ అటెంప్టెడ్. ఓకే. అండ్ దెన్ బ్రాంచ్ ఐమ్ ఫ్రమ్ ఈసీ బ్రాంచ్. ఓకే. లొకేషన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ వాజ్ ఇన్ విఐటి ఏపీ విచ్ ఇస్ ఇన్ విజయవాడ. ఓకే. ఆంధ్రప్రదేశ్. అండ్ దెన్ డేట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ నాది వచ్చి 27th మే అండ్ రిపోర్టింగ్ టైమ్ ఇస్ 9 AM నాది. ఓకే. సో రిపోర్టింగ్ టైమ్ మనకి మెయిల్ ఎప్పుడు వస్తదంటే, నాది ఎగ్జామ్ 27th కదా, ఈ మెయిల్ నాకు 26th వచ్చింది. ఓకే. అండ్ ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడైతే ఫిక్స్ అయిందో ట్యూస్డే ఇది 27. సో నాకు అది డేట్ వచ్చింది సాటర్డే. ఓకే. సో సాటర్డే తర్వాత సండే, మండే, సారీ, ఐ గాట్ ఇట్ ఆన్ ఫ్రైడే నైట్ ఐ గెస్. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో ఐ హ్యావ్ సాటర్డే, సండే అండ్ మండే 3 days ఉన్నాయి నా దగ్గర. సో ఎప్పుడైతే మీకు ఇంటర్వ్యూ డేట్ వస్తుందో మోస్ట్లీ అప్పుడే టికెట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. టైమింగ్స్ కోసం వెయిట్ చేయకండి. బికాస్ మాకు అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ ఆల్మోస్ట్ బిఫోర్ డే ఆఫ్టర్నూన్ వచ్చింది టైమింగ్స్. సో టైమింగ్స్ ప్రకారం చూసుకొని అప్పుడు బుక్ చేసుకుందాం అంటే ఇప్పుడు మళ్ళీ సమ్మర్ కదా, టికెట్స్ దొరకకపోవచ్చు. సో మోస్ట్లీ డేట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ తెలిసిన వెంటనే మీరు మార్నింగ్ 8:30కి స్టార్ట్ అవుద్ది ఎంత కాదన్న మినిమం. ఓకే. అంతకన్నా ముందైతే స్టార్ట్ అవ్వదు. ఓకే. మాదైతే రిపోర్టింగ్ టైం 9 AM, కొంతమందికి ఆఫ్టర్నూన్ రిపోర్టింగ్ టైం ఉండింది. ఓకే. కొంతమందికి 8:30కి ఉండింది. వెరీ రేర్ అది కూడా. మీరు 8:30 కల్లా మీ ఎగ్జామ్ వెన్యూకి వెళ్ళిపోవాలి అన్నట్టు ఫిక్స్ అయ్యి మీరు టికెట్స్ బుక్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ అయితే ఏముంది, అదే మీ వెన్యూ దగ్గర ఏ క్యాంటీన్‌లోనో, వెయిటింగ్ హాల్‌లోనో వెయిట్ చేస్తారు. కానీ మార్నింగ్ అయితే మార్నింగ్ అటెండ్ అయిపోతారు. లేట్ అయితే మళ్ళీ ఇబ్బంది కదా అందుకు. ఓకే. సో రిపోర్టింగ్ టైం మాదైతే 9 AM ఉండింది. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో ఏమైందంటే, ఫస్ట్ వి వర్ ఆస్క్డ్ టు రిపోర్ట్ ఎట్ 9 AM ఇన్ ద కాలేజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత వి వర్ ఆల్ సెంట్ టు అన్ ఆడిటోరియం. ఆ ఆడిటోరియంలో మా ప్యానెల్ నంబర్స్ ఆల్రెడీ మాకు మెయిల్‌లో చెప్తారు. ఏదైతే రిపోర్టింగ్ టైమ్ ఉందో అప్పుడు. సో ఆ ప్యానెల్ నంబర్స్ ప్రకారం వి వర్ ఆల్ సెగ్రిగేటెడ్ ఇంటూ గ్రూప్స్ అన్నమాట. ఒక్కొక్క ప్యానెల్ మెంబర్స్‌కి. అండ్ వి వర్ అసైన్డ్ వన్ స్టూడెంట్ కోఆర్డినేటర్ ఫ్రమ్ థాట్ పర్టిక్యులర్ కాలేజ్. మాది ఏదైతే వెన్యూ ఉందో ఆ కాలేజ్ నుంచి స్టూడెంట్ కోఆర్డినేటర్స్‌ని అసైన్ చేశారు. తర్వాత హెచ్ఆర్ వచ్చి మాకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎలా ఉంటది అదంతా చెప్పి. తర్వాత మాకు ఒక ఆర్డర్‌లో నేమ్స్ పిలిచారన్నమాట. ఒక 3 మెంబర్స్‌ని తీసుకుంటూ వెళ్లి బయట వెయిటింగ్ హాల్‌లో వెయిట్ చేపించి అక్కడి నుంచి ఇంటర్వ్యూకి తీసుకెళ్లేవారు. ఓకే. అండ్
మాకు ఇంటర్వ్యూలో మోస్ట్‌లీ 10:30 ఆ టైంకి స్టార్ట్ అయింది. 9:00కి రిపోర్టింగ్ అంటే. అండ్ వి వర్ గివెన్ అ డిక్లరేషన్ ఫార్మ్. అందులో కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అవన్నీ ఉంటాయి. అది మనం సైన్ చేయాలన్నమాట. అందులో లైక్ మనకి మెయిల్‌లో ఏమైతే ఇస్తారో అవన్నీ ఉంటాయి. దాని మీద మనం సైన్ చేసి మనకు ఒక గూగుల్ ఫార్మ్ ఇచ్చారు. అందులో సబ్మిట్ చేసామన్నమాట. ఓకే. సో, ఆ డిక్లరేషన్ ఫార్మ్ అండ్ రెజ్యూమే తీసుకొని మేమెళ్ళాము ఇంటర్వ్యూయర్ దగ్గరికి. అండ్ మాకు ఇంటర్వ్యూలో వెయిట్ లెట్ మీ సే యాహ్! సో, మాకు ఇంటర్వ్యూలో 3 రౌండ్స్ ఉంటాయి కదా! ఎప్పుడైనా టీఆర్, ఎంఆర్ అండ్ హెచ్ఆర్ రౌండ్. మాకు టీఆర్ అండ్ ఎంఆర్ రౌండ్ ఒకేసారి అయింది. అండ్ ఈ రౌండ్స్‌లో క్వాలిఫై అయిన వాళ్ళని దే వర్ సెంట్ టు హెచ్ఆర్ రౌండ్. ఓకే. కొన్ని కాలేజెస్‌లో టీఆర్ సెపరేట్, ఎంఆర్ సెపరేట్, హెచ్ఆర్ సెపరేట్ అవుతుందంట. బట్ మోస్ట్‌లీ ఇలానే ఐ హావ్ అబ్జర్వ్డ్ చాలా మంది ఎక్స్‌పీరియన్స్ ప్రకారం టీఆర్ అండ్ ఎంఆర్ ఒకేసారి ఉంటారు. ఇక్కడ టీఆర్, ఎంఆర్ కూర్చుంటారు. ఇక్కడ మీరు కూర్చుంటారు. యూ విల్ బి గివింగ్ ద ఇంటర్వ్యూ టు దెమ్. అండ్ తర్వాత మీరు క్వాలిఫై అయితే దే విల్ ఆస్క్ యూ టు వెయిట్ అండ్ దెన్ హెచ్ఆర్ దగ్గరికి పంపిస్తారు. మాకన్నా బిఫోర్ ది ఇంటర్వ్యూ అయిన వాళ్ళకి టీఆర్ఎంఆర్‌కి, హెచ్ఆర్‌కి గ్యాప్ ఉండింది. కానీ మా టైమ్‌లో ఎలా అయిందంటే టీఆర్ అండ్ ఎంఆర్ అయిపోయిన తర్వాత వి కేమ్ ఔట్ అండ్ వితిన్ 2 మినిట్స్ వి వర్ సబ్మిటింగ్ సమ్ ఫార్మ్ ఆర్ సంథింగ్ ఇన్ ద గూగుల్ అండ్ వితిన్ 2 మినిట్స్ వి గాట్ ది ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ వెంటనే ఐ హావ్ అటెండెడ్ ద హెచ్ఆర్ అన్నమాట. ఓకే. సో, అది ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే అలా ఉండింది. మోస్ట్‌లీ నాది 9:30 అండ్ ఫార్చునేట్‌లీ నా థర్డ్ నంబర్ ఆర్ సంథింగ్ థర్డ్ ఆర్ ఫోర్త్ పర్సన్. సో, ఆఫ్టర్‌నూన్ 12 లోపు ఈ మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది. ఓకే. ఫైన్. సో, స్కిల్స్ దట్ ఐవ్ మెన్షన్డ్ ఇన్ ద రెజ్యూమ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకడిగిన క్వెషన్స్ వీటి బేస్ మీదే అడుగుతారు. మీకేదైనా రెజ్యూమ్ బట్టే అడుగుతారు. సో, రెజ్యూమ్‌లో నేనేమేమైతే మెన్షన్ చేశానో అది ఐయామ్ మెన్షనింగ్ హియర్. ఓకే. సో, ఐ మెన్షన్ పైథాన్, సి అండ్ జావా యాస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అందులో నా కంఫర్ట్ లాంగ్వేజ్ ఏంటి అని వాళ్ళు అడిగినప్పుడు ఐ సెడ్ పైథాన్. ఓకే. అండ్ ఎస్‌క్యూఎల్, డీబీఎంఎస్‌లో ఎస్‌క్యూఎల్ ఐవ్ మెన్షన్. ఇందులో కూడా దే హావ్ ఆస్క్డ్ మీ సింటాక్సెస్ వేరే వేరే ఉంటాయి కదా! ఎస్‌క్యూఎల్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి లాంగ్వేజెస్. అందులో సింటాక్సెస్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటది. నేను ఓన్లీ ఎస్‌క్యూఎల్ అని మెన్షన్ చేశారు. సో, మా మేడమ్ నాకు క్వెషన్ అడిగినప్పుడు ఎంఆర్ ఎవరైతే ఉన్నారో క్వెషన్ అడిగినప్పుడు ఒక సింటాక్స్ అడిగారనమాట. జాయిన్స్ ఆర్ సంథింగ్. సో, అప్పుడు ఏ లాంగ్వేజ్‌లోని అని అడిగారు. అంటే ఏఎస్‌క్యూఎల్ అని చెప్పి. నేను మైఎస్‌క్యూఎల్ అని చెప్పా. సో, ఈసారి నుంచి మీరు మెన్షన్ చేసినప్పుడు మైఎస్‌క్యూఎల్ అని మెన్షన్ చేయండి. సో, దట్ బికాజ్ సింటాక్సెస్ అవి వేరే ఉంటాయి కదా! అని షీ సజెస్టెడ్ మీ అనమాట. ఓకే. అండ్ దెన్ ఎంఎస్ ఆఫీస్ ఐవ్ మెన్షన్. దీని మీద కూడా క్వెషన్స్ అడిగారు ఎంఎస్ ఆఫీస్ అన్నందుకు. తర్వాత ఏఐఎంఎల్ ఇంటర్న్‌షిప్ ఐవ్ మెన్షన్డ్ 2 ఇంటర్న్‌షిప్స్ అండ్ దెన్ 1 ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఇంటర్న్‌షిప్ అన్నమాట. 3 ఆఫ్ దెమ్ వర్ వర్చువల్. అందులో ఏఐఎంఎల్ ఇంటర్న్‌షిప్స్ మీద నన్ను క్వెషన్స్ అడిగారు. అందుకని ఐయామ్ మెన్షనింగ్ ఇట్ హియర్ అన్నమాట. ఓకే. అండ్ దెన్ ప్రాజెక్ట్స్ మీద క్వెషన్స్ అడిగారు. ఐవ్ డన్ 3 ప్రాజెక్ట్స్ ఇన్ టోటల్. ఒకటి 4:2 ప్రాజెక్ట్, ఒకటి 4:1 ప్రాజెక్ట్ అండ్ ఇంకొకటి 3:2 ఆర్ 3:1 సంథింగ్ అప్పటిది. అండ్ దెన్ క్వాలిఫైడ్ గేట్ ఈసీ 2024 అని ఐవ్ మెన్షన్డ్ ఇన్ ద రెజ్యూమ్. దీని మీద కూడా నాకు క్వెషన్ అడిగారు. అందుకని ఐయామ్ స్పెసిఫైయింగ్ ఇట్ హియర్. ఓకే. అండ్ దెన్ యూట్యూబ్ ఛానెల్ గురించి ఐవ్ మెన్షన్. అండ్ నా రెజ్యూమ్ ప్రకారం సజెషన్ ఏంటంటే, మీరేదైతే కన్ఫర్మ్‌గా క్వెషన్ అడిగితే మీరు ఆన్సర్ చేసుకోగలరు, మీరు డిఫెండ్ చేసుకోగలరు అంటేనే మీరు రెజ్యూమ్‌లో పెట్టుకోండి. ఓకే. మీకది దాని మీద ఐడియా లేదు అని అనుకుంటే, సర్టిఫికేట్ ఉన్నా ట్రై టు అవాయిడ్. మీకు క్వెషన్స్ అడిగితే చెప్పలేరు అని అనిపిచ్చింది మీకు అని అన్నప్పుడు, మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నా సరే ట్రై టు అవాయిడ్ పుట్టింగ్ దట్ ఇన్ ద రెజ్యూమే. ఓకే. బికాజ్ క్వెషన్ అడిగిన తర్వాత మీరక్కడ బ్లాంక్ అయిపోతే మరి ఇందులో ఏం నేర్చుకున్నారు అని వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు కదా! అక్కడ కొంచెం ఇబ్బందవుతుంది. ఓకే. అదనమాట. యాహ్! సో, క్వెషన్స్ ఏమేమి అడిగారు. ఫస్ట్ దే ఆస్క్డ్ మీ టు ఇంట్రొడ్యూస్ మైసెల్ఫ్. ఇది కామన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. ఎవరినైనా సరే ఇంట్రో అడుగుతారు. ఓకే. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు స్పెసిఫై దట్ నేనేదైతే ఈ వీడియోలో చెప్తున్నానో ఐయామ్ జస్ట్ షేరింగ్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ రెజ్యూమే కానీ, సాఫ్ట్‌వేర్ స్కిల్స్ కానీ ఐ మైట్ నాట్ బి ద రైట్ పర్సన్ టు సజెస్ట్ యూ బికాజ్ ఐయామ్ నాట్ థట్ గుడ్ అట్ సాఫ్ట్‌వేర్ స్కిల్స్ అండ్ ఇలానే ఫాలో అయితే మీకిలా రావచ్చు జాబ్ అదంతా. I can explain aptitude and reasoning, but e software skills and all, I'm not that good at it to tell you to suggest you or something in a better way. So I'm sorry I can't answer those. But నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే మీకే ఓకే ఇలా ఇలా ప్రాసెస్ ఉంటుంది. దీని ప్రకారం నేను ఇలా ప్రిపేర్ అయితే నాకు ఇలా హెల్ప్ అవ్వచ్చేమో. వీళ్ళకి ఇలా అయింది కదా! మాకు కూడా ఇలా అయితే నేను ఎలా ఆన్సర్ చేసుకోవాలని మీకు ఒక ఐడియా వస్తదని ఐయామ్ జస్ట్ షేరింగ్ మై ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ విత్ యూ. ఓకే. అండ్ మా ఛానెల్‌లో ఐ విల్ బి షేరింగ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ట్రిక్స్ ఫర్ బిగినర్స్ ఇన్ తెలుగు. అండ్ ఏదైనా ఎగ్జామ్స్ అవుతున్నాయంటే దాని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఆల్సో విల్ బి డిస్కసింగ్. సో, మీరు వాటిలో ఏమైనా ప్రిపేర్ అవుతారు అని అనుకుంటే యూ కెన్ గో త్రూ మై ఛానెల్. అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ ద కంటెంట్ యూ కెన్ subscribe and you can follow
ఫాలో ఆ వీడియోస్. ఓకే. సో ఇది జస్ట్ షేరింగ్ మై ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ సో దట్ మీకు హెల్ప్ అవుతదని. ఓకే. అండ్ దెన్ ప్రాజెక్ట్స్ ఏదైతే నేను మెన్షన్ చేశానో దాని మీద బేసిక్ క్వెషన్స్ అన్నీ అడిగారనమాట. అంటే మీరు ప్రాజెక్ట్‌లో ఏమేమైతే స్కిల్స్ మెన్షన్ చేశారో లైక్ నాది డీప్ లెర్నింగ్ బేస్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఏ అల్గోరిథమ్స్ వాడారు? ఆ అల్గోరిథమ్సే ఎందుకు యూజ్ చేశారు? తర్వాత ప్రాజెక్ట్‌లో మీ రోల్ ఏంటి? ఇది కూడా మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇది చాలా మందికి అడుగుతున్న క్వెషన్. ఓకే. మీ రోల్ ఏంటి? మీరు అల్గోరిథమ్స్ కొన్ని మెన్షన్ చేస్తాను గదా! ఆ అల్గోరిథమ్సే ఎందుకు వాడారు? అవి కాకుండా వేరేవెందుకు యూజ్ చేయలేదు? ఇంకా అల్గోరిథమ్స్ ఉన్నాయి కదా! తర్వాత మీ ప్రాజెక్ట్ ఆహ్, అంతే ప్రాజెక్ట్ ఎలా ఉండింది? దాని మీద ఎక్కువ క్వెషన్స్ అడుగుతారనమాట. మేనేజర్ ఎంఆర్ ఎవరైతే నేనిప్పుడు చెప్తున్నవన్నీ ఎంఆర్ అండ్ టీఆర్ కంబైన్డ్ టుగెదర్ అనమాట. సో, ఎంఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోస్ట్‌లీ ప్రాజెక్ట్ అండ్ ఇంటర్న్‌షిప్స్ మీదే కాన్సంట్రేట్ చేస్తారు. అండ్ రిమైనింగ్ క్వెషన్స్ లైక్ ఎస్‌క్యూఎల్ అవ్వనివ్వండి, పైథాన్ అవన్నీ జనరల్‌గా టీఆర్ అడిగారనమాట. నా ఇంటర్వ్యూలో. తర్వాత ఎస్‌క్యూఎల్ మీద క్వెషన్స్ అడిగారు. ఒక 2 క్వెషన్స్. తర్వాత వన్ క్వెషన్ దట్ ఐ రిమెంబర్ ఈస్ జాయిన్స్. వాట్ డు యూ నో అబౌట్ జాయిన్స్? అండ్ జాయిన్స్‌లో టైప్స్ ఏంటి? దాని గురించి అడిగారనమాట. ఐ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ అండ్ మనకొక పేపర్, పెన్ ఇస్తారక్కడ. మీరేదైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు యూ కెన్ యూజ్ దట్ పేపర్ అండ్ పెన్ యాస్ వెల్. ఓకే. అండ్ దెన్ వాట్ ఈస్ పైథాన్? అండ్ పైథాన్ మీద సింపుల్ క్వెషన్స్ అడిగారనమాట. ఐ కాంట్ రికాల్ ది ఎగ్జాక్ట్ క్వెషన్స్ రైట్ నౌ. బట్ 2-3 సింపుల్ క్వెషన్సే అడిగారు. అంత కష్టంగా అడగలేదు. అండ్ దెన్ ఊప్స్ కాన్సెప్ట్స్ మీద క్వెషన్స్ అడిగారనమాట. అంటే పైథానే ఎందుకు అడిగారంటే మెన్షన్డ్. నాకే లాంగ్వేజ్ వచ్చు అంటే పైథాన్ అని నేను మెన్షన్ చేశాను. అందుకు పైథాన్ మీద క్వెషన్స్ అడిగారు. మీకేదైతే కంఫర్ట్ లాంగ్వేజ్ ఉందో మీరు దాని మీద చెప్పొచ్చు. ఊప్స్ ఏంటి అని అడిగారు. చెప్పాను. తర్వాత క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి అడిగారు. తర్వాత ఆహ్, 4 పిల్లర్స్ గురించి కంటిన్యూడ్ అనమాట. అంటే అతను స్టాప్ అన్నట్టు ఏమి చెప్పలేదు. వింటున్నట్టు ఉన్నారు. సో, ఐ కంటిన్యూడ్ 4 పిల్లర్స్ గురించి చెప్తూ తర్వాత ఇన్‌హెరిటెన్స్ మెన్షన్ చేశా అందులో. ఓకే. ఇన్‌హెరిటెన్స్ ఏంటి అని అడిగారు. దాని గురించి ఎఫ్‌సెట్ అండ్ కోడ్ ఏమైనా రాయగలరా అని అడిగారనమాట. సో, మీకు ఒకవేళ టైం ఉంది అని అనుకుంటే, ఈ 4 పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో ఊప్స్‌లో వాటి మీద సింపుల్ కోడ్స్ ఏమైనా లైక్ ఈ కోడే రాయండి అని వాళ్ళు చెప్పారనుకో, అప్పుడు మీరు రాయలేకపోవచ్చు. ఐయామ్ టాకింగ్ అబౌట్ బిగినర్స్. అప్పుడు మీరు రాయలేకపోవచ్చు. కానీ ఈ టాపిక్ మీద మీకు నచ్చిన కోడ్ ఏదో ఒకటి రాసి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని అడిగారనుకో, అప్పుడు మీరు రాయడానికి బావుంటది కదా! సో, అందుకు ఇన్‌హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ వాటి మీద సింపుల్ కోడ్స్ ఏమైనా ఒకటి నార్మల్ కోడ్స్ ఏమైనా ప్రిపేర్ అవ్వండి. మీకు నచ్చిన కోడ్ రాయండి అని వాళ్ళు అడిగినప్పుడు మీరు ఆ కోడ్ రాసేస్తే మీకు ఈజీగా ఉంటది. లేదు వాళ్ళు అడిగిన కోడే రాయమంటే ఐయామ్ సారీ ఐయామ్ నాట్ దట్ గుడ్ అట్ ఇట్. చెప్పమంటే ఇది చెప్తానని చెప్పండి. వాళ్ళేమి అనరు. మీకేదైతే వచ్చో అది కాన్ఫిడెంట్‌గా చెప్పండి. ఓకే. ఏమైనా రాకపోయినా యూ కెన్ అడ్మిట్ ఇట్ దేర్. ఆహ్, న మీకు గుర్తు రావట్లేదనుకో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జాయిన్స్ ఉందనుకో. నాకు జాయిన్స్ గురించి అడిగారు ఎస్‌క్యూఎల్‌లో. అందులో లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ అవన్నీ ఉంటాయి. తర్వాత సెల్ఫ్ జాయిన్ అవన్నీ. ఒక పర్టిక్యులర్ జాయిన్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ జాయిన్ నేను మర్చిపోయాననుకో. మరి రైట్ జాయిన్ గురించి చెప్పలేదేంటి అని అతను అడుగుతారు. ఐయామ్ సారీ నేనిప్పుడు రీకాల్ చేసుకోలేకపోతున్నాను. ఐయామ్ నాట్ ఏబుల్ టు రీకాల్ ఇట్ రైట్ నౌ అని అంటే వాళ్ళేమనరు. ఓహ్! ఓకే అని చెప్పి నెక్స్ట్ క్వెషన్‌కెళ్తారు. ఓకే. డోంట్ వరీ అబౌట్ ఇట్. మీరేదైనా మర్చిపోతే అక్కడ టెన్షన్ పడిపోవడం అలా ఏం చేయకండి. మీకు ఆన్సర్స్ చెప్పడం ఎంతైతే ఇంపార్టెంటో, కాన్ఫిడెంట్‌గా ఆన్సర్స్ చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్. మోస్ట్‌లీ యాస్ ఫార్ యాస్ ఐ నో అండ్ అంటే రిమైనింగ్ వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకున్న దాని ప్రకారం మీ ఆన్సర్స్ ఎంత ఇంపార్టెంటో, కాన్ఫిడెన్స్ అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. మీరు ఆన్సర్స్ రాకపోయినా ఎంత కాన్ఫిడెంట్‌గా అడ్మిట్ చేస్తున్నారు, ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు, థాట్ ఆల్సో ప్లేస్ ఎ రియల్లీ వైటల్ రోల్ వైల్ ఆన్సరింగ్ ద ఇంటర్వ్యూ క్వెషన్స్. సో, మేక్ ష్యూర్ యూ ఆర్ నాట్ టెన్స్డ్ అండ్ ఏదైనా ఆన్సర్ రాకపోయినా సరే అడ్మిట్ ఇట్ దేర్. దే వోంట్ సే యూ ఎనీథింగ్. And if you're confident and if you're good at answering remaining questions that they are asking, then you might be having chances to get qualified. Okay, don't worry about it. And then ఆ ప్రాజెక్ట్ లో రోల్ ఏంటి అదంతా అడిగారు అండ్ మాడ్యూల్స్ లో మాడ్యూల్స్ ని ట్రైన్ చేయడానికి మీ రోల్ ఏంటి అని అడుగుతారు. ఓకే. సో పైథాన్ కమాండ్స్ కొంతమందికి అయితే పైథాన్ యూజ్ చేశారంటే ఏ కమాండ్ ఇచ్చారు సో దట్ అది ఇన్‌స్టాల్ అవ్వడానికి అలా అడుగుతారనమాట. లైక్ మోడల్ ట్రైన్ చేయడానికి మీరు ఏ కమాండ్ ఇచ్చారు అని చెప్పి. ఓకే. సో, ప్రాజెక్ట్ మీద మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. తర్వాత ఎంఎస్ ఆఫీస్ ఐ మెన్షన్డ్ ఇన్ ద రెజ్యూమ్ అని చెప్పా కదా! ఎంఎస్ ఆఫీస్ మీకొచ్చు అంటున్నారు కదా! ఎంఎస్ ఎక్సెల్‌లో పివట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అని అడిగారు. ఐ వాస్ నాట్ అవేర్ ఆఫ్ థట్. సో, నేను చెప్పాననమాట. నాకది ఐడియా లేదు అని చెప్పి. తర్వాత ఎంఎస్ వర్డ్ అండ్ పవర్ పాయింట్ వచ్చా అని అడిగారు. ఆ! వచ్చు అంటే సారీ వచ్చు అంటే అందులో ఎంఎస్ వర్డ్‌లో ఒక క్వెషన్ అడిగారు. దట్ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఒకటుంది అనుకో. అందులో మళ్ళీ వేరే ఒక ఫైల్‌ని యాడ్ చేయడానికి మీరేం చేస్తారు అని క్వెషన్ అడిగారనమాట. ఓకే. అండ్ దెన్ యూట్యూబ్ ఛానెల్ మెన్షన్ చేశా కదా! రెజ్యూమేలో. సో, యూట్యూబ్ ఛానెల్ మీద క్వెషన్స్ అడిగారు. అసలు ఏంటి ఛానెల్ అదంతా ఐ హావ్ ఆన్సర్డ్. తర్వాత
వ్యూస్ ఎన్నున్నాయి? సబ్‌స్క్రైబర్స్ ఎన్నున్నాయి? ఏం చెప్తారు? అదెందుకు స్టార్ట్ చేశారు? అలాంటి క్వెషన్స్ అన్నీ అడిగారు యూట్యూబ్ ఛానెల్ మీద. తర్వాత ఆహ్, గేట్ ఐ మెన్షన్ గేట్ అని చెప్పా గదా! గేట్‌లో క్వాలిఫైడ్ అని చెప్పి. సో, గేట్ మీకు ర్యాంక్ వచ్చినప్పుడు అంటే క్వాలిఫై అయినప్పుడు మీరెందుకు ఈ ఐటీకి చూజ్ చేసుకుంటున్నారు? అసలు ఎంటెక్ ఎందుకు చేయలేదు? గేట్ క్వాలిఫై అయ్యానని చెప్తున్నారు కదా! ఎంటెక్ వైపు ఎందుకెళ్ళలేదు మీరు మీ బ్రాంచ్‌లోని అని అడిగారు. సో, మీరెప్పుడైనా ఇలా గేట్ గురించి కానీ ఏదైనా మెన్షన్ చేస్తున్నప్పుడు ఆ క్వెషన్‌కి రెడీగా ఉండండి. మీరు గేట్ క్వాలిఫైయర్ అంటే ఎంటెక్ ఎందుకు చేయట్లేదు అని చెప్పి. సో, నేనేం చెప్పా అంటే నేను గేట్ రాసాను. అంటే 2024 గేట్ ఐవ్ క్వాలిఫైడ్. అప్పుడే ఐవ్ అటెంప్టెడ్ ద గేట్ ఎగ్జామ్. సో, ఇలా గేట్ అటెంప్ట్ చేశాను. కానీ తర్వాత నాకు ఐటీలో ఇంట్రెస్ట్ వచ్చి నేను ఐటీ సైడ్ షిఫ్ట్ అవ్వాలని చెప్పి అటువైపు ఇలా షిఫ్ట్ అయ్యాను అని నేను ఆన్సర్ చెప్పాననమాట. సో, మీరు గేట్ ఏమైనా మెన్షన్ చేస్తున్నారంటే దానికి మీ ఓన్ ఆన్సర్ మీరు రెడీగా ఉండండి. తర్వాత హ్యాకథాన్స్ అవేవైనా అటెండ్ అయ్యారా? అవన్నీ కూడా అడుగుతారనమాట. ఓకే. సో, దాని మీద కూడా ప్రిపేర్ అవ్వండి. మీరు ఒకవేళ అటెండ్ అయ్యుంటే, అక్కడ మీకు ఎలా అయింది? ఏం చేశారు? అది కూడా క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంటది. అండ్ దెన్ ఏఐఎంఎల్ ఇంటర్న్‌షిప్ నేను మెన్షన్ చేశానని చెప్పా కదా! సో, ఆ ఇంటర్న్‌షిప్‌లో మీరు ఏం నేర్చుకున్నారు? ఏం ఇంప్లిమెంట్ చేశారు? తర్వాత ఐ వాస్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ థాట్ వెల్ ఆన్ థాట్ బికాజ్ నాకు ఏఐఎంఎల్ ఇంటర్న్‌షిప్ అంత బాగా గుర్తులేదు. ఓకే. సో, ఐ వాస్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. సో, వాళ్ళు అడిగారనమాట. ఇంటర్న్‌షిప్స్ అసలు ఎందుకు చేయడం ఇంపార్టెంట్ అని. తర్వాత ఇంటర్న్‌షిప్స్ ఖచ్చితంగా చేయాలా? 3 ఇంటర్న్‌షిప్స్ చేయాలా? సో, అలా కొన్ని క్వెషన్స్ అడిగారనమాట. సో, మీరేంటంటే ఒక్కసారి గూగుల్‌లోకి వెళ్లి ప్రాజెక్ట్స్ కానీ, ఇంటర్న్‌షిప్స్ కానీ ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? అసలు కంపెనీస్ ఇంటర్న్‌షిప్ చేయాలని ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఇంటర్న్‌షిప్స్‌లో జనరల్‌గా ఏం నేర్చుకుంటారు? దాని మీద ఒక బేసిక్ ఐడియా తెచ్చుకోండి. సో దట్ మీకు కూడా ఒకవేళ ఈ క్వెషన్స్ అడిగితే మీకు కొంచెం అక్కడ ఈజీగా ఉండేలాగా. ఓకే. అండ్ దెన్ క్రిటిసిజంని మీరెలా తీసుకుంటారు అని అడుగుతారు. ఓకే. లైక్ దానికి నాకు క్వెషన్ ఎలా అడిగారంటే, యూ ఆర్ వర్కింగ్ ఇన్ గ్రూప్ ఒక ప్రాజెక్ట్‌లో దాంట్లో తర్వాత మీరు అందులో క్రిటిసిజం ఇస్తారు. అండ్ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ కూడా ఇస్తారు. నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ కూడా ఇస్తారు. మీరు వాటిని ఎలా తీసుకుంటారు అని అడుగుతారు. ఓకే. సో, నేను చెప్పాను పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌ని టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే అండ్ దాన్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినా సరే అందులో ఏమైనా మిస్టేక్ ఉంటే ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. టేక్ ఇట్ యాస్ ఎ కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్. అండ్ ఇంకా పాసిబుల్ ఉంటే ఎవరైతే ఇలా చెప్పారో వాళ్ళని దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదైతే ఏమైనా సజెస్ట్ చేయమంటే చెప్తాను అని చెప్పి ఐ హావ్ టోల్డ్. సో, అంటే మీరు ఎవరేమన్నా సరే మీరు తీసుకోవడానికి రెడీగా ఉంటారా? అంటే మీకు ఇబ్బందేం లేదా? వాళ్ళు ఎలా పడితే అలా తిడితే అని చెప్పి అడిగాననమాట. సో, దట్స్ ఆల్ అబౌట్ టు టెస్ట్ యూ. హౌ యూ హ్యాండిల్ దట్ సిట్యుయేషన్స్ అవన్నీ. సో, వీటి మీద కూడా ఒకసారి సిట్యుయేషన్ బేస్డ్ ఒక్కసారి చూసుకోండి. ఓకే. మేనేజర్ అడిగారనమాట ఈ క్వెషన్ నాకు. అండ్ దెన్ పేరెంట్స్ ఏం చేస్తారు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అవి కూడా క్వెషన్స్ అడిగారనమాట. సో, దాని మీద కూడా చూసుకోండి. అండ్ దెన్ ఈ క్వెషన్స్ యాస్ ఫార్ యాస్ ఐ కుడ్ రిమెంబర్ అనమాట. ఇంకా కొన్ని క్వెషన్స్ అడిగారు. బట్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు రీకాల్ ఆల్ ఆఫ్ దట్. బికాజ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత వి హాడ్ ఎ లిటిల్ ప్రాసెస్ ఆఫ్ కమింగ్ డౌన్ అండ్ ఆల్. ఆ టైంలో నాకు అంత బాగా గుర్తులేదు. సో, దీస్ వర్ ద బేసిక్ క్వెషన్స్ దట్ ఐ రిమెంబర్. అండ్ ఇంకా పైథాన్ మీద వాటి మీద ప్రిపేర్ అవ్వండి. ఇఫ్ యూ ఆర్ బిగినర్స్ లైక్ మీకు ప్రాపర్‌గా ఐడియా లేదు. ఇంకా ప్రిపరేషన్ ఏమి సరిగ్గా స్టార్ట్ చేయలేదు. ఏం చేయాలో ఐడియా రావట్లేదు అని మీకు అనిపిస్తే మీకు సజెషన్స్ దట్ ఐ వాంట్ టు గివ్ యూ ఇస్ ఫస్ట్ పైథాన్ మీద లేదంటే మీరు ఏదైతే లాంగ్వేజ్ మెన్షన్ చేస్తారో దాని మీద ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ సింపుల్ కోడింగ్ క్వెషన్స్. ఎస్‌క్యూఎల్ మీద సింపుల్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఎస్‌క్యూఎల్ బేసిక్స్ అన్నీ ఉంటాయి కదా! లైక్ జాయిన్స్ ఏం చేస్తది? సెలెక్ట్ ఆల్ అంటే ఏంటి? ఒక టేబుల్‌లోంచి ఒక రోని సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? ట్రంకేట్ అంటే ఏంటి? అలాంటి యూనియన్ ఏంటి? యూనియన్ ఆల్ ఏంటి? అలాంటి కొన్ని బేసిక్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఓకే. అండ్ దెన్ నాకు ఊప్స్ కాన్సెప్ట్స్‌లో క్వెషన్స్ అడిగాను చెప్పానా? అండ్ ఏఐఎంఎల్ మీద కూడా వాట్ డూ యూ నో అబౌట్ ఏఐ? వాట్ డూ యూ నో అబౌట్ ఎంఎల్? వాటి మీద కూడా కొన్ని క్వెషన్స్ అడిగారనమాట. సో, నేను జస్ట్ మీకు టాపిక్స్ చెప్తున్నాను. అందులో క్వెషన్స్ ఏమిచ్చారో అవి సింపుల్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా ఇచ్చారో అది మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ దెన్ ఏఐఎంఎల్ ఇంటర్న్‌షిప్ మెన్షన్ చేశా కాబట్టి అలా మీరు ఏ ఇంటర్న్‌షిప్స్ అండ్ ప్రాజెక్ట్స్ మెన్షన్ చేస్తారో, అందులో మీరు ఏ టెక్నాలజీస్ అండ్ టూల్స్ మెన్షన్ చేస్తారో వాటి మీద ప్రిపేర్ అవ్వండి. అండ్ ప్రాజెక్ట్స్ మీరు 2 ఆర్ 3 మెన్షన్ చేస్తున్నారనుకో మీ మెయిన్ ప్రాజెక్ట్ ఏదైతే చెప్తారో అది ప్రిపేర్ అవ్వండి. అండ్ అదర్ 2 మీద కూడా బేసిక్ ఐడియా తెచ్చుకోండి. బికాజ్ నాకు నా మెయిన్ ప్రాజెక్ట్ మీదే కాకుండా నేను ఇంకొక ప్రాజెక్ట్ 4.1లో చేసిన ప్రాజెక్ట్ కూడా మెన్షన్ చేశాను. ఆ ప్రాజెక్ట్ మీద కూడా నాకు క్వెషన్ అడిగారు. అంటే డీప్‌గా అడగకపోయినా అంటే ఏంటి? ఏం చేస్తారు? ఏ టూల్స్ వాడారో? టూల్స్ ఎలా పనిచేస్తాయి? ఆ క్వెషన్స్ కూడా అడిగారనమాట. సో, మీ మెయిన్ ప్రాజెక్టే కాకుండా ది అదర్ ప్రాజెక్ట్స్ మీద కూడా బేసిక్ ఐడియా తెచ్చుకోండి. ఎక్కువ టైం ఒకవేళ స్పెండ్ చేయకపోయినా ఒక మంచి ఐడియా తెచ్చుకోండి. అడిగితే మీరు ఏదో ఒకటి ఆన్సర్ చేయగలిగేలాగా, డిఫెండ్ చేసుకోగలిగేలాగా. ఓకే. అండ్ దెన్ ఎస్‌క్యూఎల్ ప్రిపేర్ అవ్వండి. ఊప్స్ బేసిక్స్ కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వండి. అండ్ ప్రతి 4 పిల్లర్స్ ఉంటాయి కదా!
ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ గ్రూప్స్‌లో. వాటి మీద సింపుల్ క్వెషన్స్ ఏమైనా కోడ్స్ ఉంటే అది కూడా చూసుకోండి. అండ్ దెన్ మీ రెజ్యూమ్‌లో ఏమేమైతే పెడుతున్నారో అవన్నీ బాగా చూసుకోండి. అండ్ దెన్ మీకు గూగుల్ కానీ, గీక్స్ ఫర్ గీక్స్ వెబ్‌సైట్స్‌లో, డబ్ల్యూ3 స్కూల్స్ ఇంకా కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. వాటిలోకి వెళ్లి మీరు టీసీఎస్ నింజా ఇంటర్వ్యూ క్వెషన్స్ అని టైప్ చేస్తే మీకు కొన్ని క్వెషన్స్ వస్తాయి. అండ్ దెన్ స్పెసిఫిక్ టాపిక్స్ లైక్ ఎస్‌క్యూఎల్ అయితే ఎస్‌క్యూఎల్ అని, పైథాన్ అయితే పైథాన్ అని వాటి మీద యూట్యూబ్ అండ్ గూగుల్‌లో చాలానే వీడియోస్ అండ్ ఇవి దొరుకుతాయి. మీరు ఆ ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రిపేర్ అయితే మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. ముందు కాన్సెప్ట్స్ నేర్చుకోండి. బేసిక్ ఐడియా అయినా వచ్చిన తర్వాత అప్పుడే ఇంటర్వ్యూ క్వెషన్స్‌కి వెళ్ళండి. అప్పుడే కదా వాళ్ళు ఏ క్వెషన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినా మీకు అర్థమవుతది. లేదంటే ఏదో వింటారు మీకు అప్పటికప్పుడు అర్థమైపోద్ది. మళ్ళీ మర్చిపోతారు గూడా. అండ్ రాసుకోండి. మీకు ఎళ్ళే ముందు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ అలా రాస్తూనే ఉండకండి. లాస్ట్ వన్ డే ప్రిపరేషన్‌కి పెట్టుకొని మీరేమేమైతే నోట్ జేసుకున్నారో అవన్నీ రివిజన్ కూడా చేసుకునేలాగా చూసుకోండి. ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్. మీకేం వచ్చినా రాకపోయినా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. చెప్పడానికి ట్రై చేయండి. ఏమైనా రాకపోయినా వాళ్ళకది చెప్పండి. అండ్ దెన్ టీఆర్ఎంఆర్ అయిన తర్వాత వెయిటెడ్ అండ్ దెన్ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళాం. హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన డాక్యుమెంట్స్ అవి అడుగుతారు. అండ్ సమ్ సింపుల్ క్వెషన్స్ అడిగారు. అండ్ సో దానికి నా సజెషన్ ఏంటంటే హెచ్ఆర్ సింపుల్ క్వెషన్సే మీ పర్సనాలిటీ గురించి కానీ, పేరెంట్స్ గురించి కానీ, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కానీ, టీసీఎస్ మీద మీకేం తెలుసు లైక్ సీఈఓ ఎవరు అవన్నీ అడుగుతారనమాట. సో బేసిక్ క్వెషన్స్ అన్నీ మీరు ఒక 2 అవర్స్, 1 అవర్ స్పెండ్ చేస్తే చాలు. 1 అవర్ మోస్ట్‌లీ 1 అవర్ స్పెండ్ చేస్తే చాలు హెచ్ఆర్ క్వెషన్స్ మీద. అంత టఫ్‌గా ఏమీ అడగట్లేదు. సో నార్మల్ ఒక 1 అవర్ స్పెండ్ చేసి మీరు గూగుల్ ఆర్ యూట్యూబ్‌లో టీసీఎస్ నింజా ఇలా ఏమేమైతే క్వెషన్స్ ఉంటాయో అవి ఇస్తే మీకు క్వెషన్స్ దొరుకుతాయి. దాని మీద మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ మై పర్సనల్ ఇంటర్వ్యూ. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మై ఫ్రెండ్స్ ఇద్దరు. ఒకరేమో సీఎస్‌సి అండ్ ఇంకొకరు ఈసీఈ ఫర్ డిజిటల్ అండ్ నింజా రోల్ వాళ్ళు అటెండ్ అయ్యారు. సో వాళ్ళ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో దట్ ఐల్ బి షేరింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇఫ్ యూ వాంట్ దట్ యాస్ వెల్ ప్లీజ్ స్టే ట్యూన్డ్. ఐల్ బి పోస్టింగ్ ఇట్ మోస్ట్ ప్రాబబ్లీ బై టుమారో మార్నింగ్. సో ప్లీజ్ చెక్ that. అండ్ మా ఛానెల్‌లో ఐ హావ్ మెన్షన్డ్ కంపెనీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కానీ, యాప్టిట్యూడ్ రీజనింగ్ సింపుల్ ట్రిక్స్ కానీ అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్ బిగినర్స్ ఎస్పెషల్లీ. సో మీరు వాటికేమైనా ప్రిపేర్ అవుతారంటే యూ కెన్ చెక్ దోస్ వీడియోస్. అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ ద కాంటెంట్ ప్లీజ్ డు గివ్ అస్ అ లైక్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. సో సీ యూ టుమారో. బాయ్.